सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणि नमोस्तुते। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసం కృష్ణపక్షం సోమవారం. సూర్యోదయం 6:21 సూర్యాస్తమయం 5:38 తిథి త్రయోదశి రాత్రి 7:04 వరకు. నక్షత్రం హస్త ఉదయం 8:08 వరకు. వర్జం సాయంకాలం 5:05 నుంచి 6:52 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:22 నుంచి 1:07 వరకు. మరణ మధ్యాహ్నం 2:37 నుంచి 3:23 వరకు. అమృతకాలం రాత్రి 3:49 నుంచి 5:37 వరకు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. అష్టగోళ రీత్యా శుభప్రదమైనటువంటి సమయం ఉదయం 11 గంటలకి. ఈరోజు విశేషాలలో ప్రదోషం ఉంది, అలాగే ధనత్రయోదశి, అదేవిధంగా యమప్రీతికర దీపదానం, గోత్రిరాత్ర వ్రతం, గోవులను సంరక్షిస్తూ పూజించటం, వాటికి నువ్వుల నూనె పసుపు కలిపి ఒళ్ళంతా రాయటం మొదలైన చర్యల ద్వారా వాటి ఆరోగ్యాన్ని కాపాడడం మొదలైన కార్యక్రమాలకు ఉపకరించేటువంటి రోజులు ఈ 3 రోజులు. అదేవిధంగా యమప్రీతికర దీపదానం, యమునకు ప్రీతి కలగడం ద్వారా మనం అధర్మ మార్గాన్ని ఆశ్రయించకుండా అభివృద్ధిని సాధించేటువంటి అవకాశాలు ఏర్పడతాయి. ఆ విధంగా యముని గురించి ఉద్దేశించి మనం దీపదానం చేయాలి. అలాగే ఈరోజు ప్రదోషం ఉన్నందువలన సాయంకాలం వేళ సూర్యాస్తమయం నుంచి 1:12 శంకరుని ఆరాధించుకోవాలి. ఇక ధనత్రయోదశి ప్రయుక్తంగా ఇల్లంతా కూడా శుభ్రం చేయటం, అలంకరించడం, లక్ష్మీదేవికి ఆహ్వానం పలకడం, లక్ష్మీదేవిని పూజించటం, విశేషించి ఇంట్లో ఉన్నటువంటి వెండి వస్తువులు, బంగారు ఆభరణాలు అన్నిటినీ కూడా అమ్మవారి దగ్గర ఉంచి వాటితో సహా అమ్మవారిని పూజించటం. ఈ క్రియల ద్వారా సంపద అనేటువంటిది వృద్ధి చెందుతుంది, అనుభవయోగ్యమవుతుంది, ఆనందకరమవుతుంది, ఆరోగ్యకరమవుతుంది. ముఖ్యంగా ఈ 5 రోజుల పండుగలు కూడా సంపదను వృద్ధి చెందించుకునేటందుకు చేసే ప్రధాన ప్రక్రియలే ఉంటాయి దీంట్లో. నేటి ఆణిముత్యాలు. మనం ఇతరుల బాధలలో బాధను, సంతోషాలలో సంతోషాన్ని పొందగలుగుతుంటే మనం దేవుడిని ప్రేమిస్తున్నట్లే. అన్నీ నేనై ఉండాలనేది జీవాత్మ, ఏది నాది కాదు, ఏది నువ్వు కాదు అని చెప్పేది పరమాత్మ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు ధనత్రయోదశి, ధన్వంతరి జయంతి. పాలసముద్రాన్ని మదించినప్పుడు అద్భుతవంతమైనటువంటి పదార్థాలతో పాటుగా విశిష్టవంతమైనటువంటి ఔషధీయుక్త తత్వంతో విరాజిల్లేటువంటి ధన్వంతరి కూడా ఆవిర్భవించాడు.
అందుచేత ధన్వంతరీ తత్వం ఈనాడు విశిష్టవంతమైన ఆరోగ్యాన్ని ప్రసాదింపచేస్తుంది. ఆ ధన్వంతరి ఉపాసన ఆచరించాలి. అంతేకాకుండా ధనత్రయోదశి ఈరోజు కుబేరుణ్ణి తప్పనిసరిగా పూజ చేయాలి. కుబేరుడు ధనానికి అధ్యక్షుడు కాబట్టి ఆ ధన సంపాదన కావాలి అంటే కుబేరతత్వం కూడా మనకి అనుగ్రహాన్ని ప్రసాదించాలి. ఈ ధనత్రయోదశి నాడు కుబేరుణ్ణి ఆరాధన చేస్తూ ఇంటి ముంగిట 2 దీపాల్ని వెలిగించి నమస్కృతాంజలి గనక ఘటించినట్లయితే తప్పనిసరిగా విశిష్టవంతమైనటువంటి ఆ ధనానికి మూల తత్వంతో కూడినటువంటి లక్షణం మనకు సంప్రాప్తమవుతుంది అని చెప్పేసి శాస్త్రం. ఏది ఏమైనా మనం మందులు వేసుకునేటప్పుడు ఉత్తర దిక్కుగా తిరిగి మందులు గనక వేసుకుని శ్రీ ధన్వంతరీ దేవాయ నమః అని చెప్పేసి వాడినట్లయితే త్వరగా ఆరోగ్యం కూడా చేకూరుతుంది అంటోంది శాస్త్రం. ఈ ధన్వంతరీ జయంతి ధనత్రయోదశి చాలా యోగవంతమైన ప్రభావాన్ని మానవాళికి ప్రసాదిస్తున్నాయి. కాబట్టి లక్ష్మీదేవి ఉపాసన కూడా సర్వే సర్వత్రా సుఖప్రదమైనటువంటి జీవితానికి నాంది పలకటానికి ఏర్పాటు చేయబడినటువంటి లక్షణం కలిగినటువంటి విశిష్టం. అందుచేత ఈ యొక్క పర్వదినాన ప్రతి ఒక్కరూ కూడాను ధన్వంతరి ఉపాసన, కుబేర పూజ ఈ రెండింటినీ కూడా ఆచరించి సాంప్రదాయబద్ధమైనటువంటి ప్రభావాలతో మన జీవితాన్ని సుసంపన్నం చేసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. నీ మార్గంబును బట్టి నేను నడువన్ విశ్వేశ, నీ మాయచే ఆ మార్గంబు విశేష కంటకయుతం వయ్యుండే, పాదంబులందేమో మాంజత కల్గే నట్క సెడెరా, ఇంకెట్లు నిన్గొల్తు నీ శ్రీమంజేరు ఉపాయమున్ తెలుపరా శ్రీలంక రామేశ్వర. ఓ రామేశ్వర స్వామి, కైలాస పర్వత శిఖరాన ఉన్న నిన్ను చేరుకోవాలని సద్భక్తి మార్గంలో సాగుతూ దృఢమైనటువంటి విశ్వాసముతో నిన్నే ఆరాధిస్తూ వెడదామనుకుంటే నీ మాయచేన్ ఆ మార్గంబు విశేష కంటకయుతం వయ్యుండే, నీ మాయ వల్ల ఈ మార్గమే విపరీతమైనటువంటి ముళ్లతో, రక్కిస పొదలతో, రాళ్లతో నిండి ఉన్నదయ్యా. భక్తితో నిన్ను చేరుకోవాలని ప్రయత్నం చేస్తుంటే నిన్ను చేరుకునేటువంటి మార్గాన్ని నువ్వు మేమందరం నడవగలిగేలా, అందరం నిన్ను చేరుకునేలాగా చెయ్యాలి. కానీ భక్తితో దృఢమైన విశ్వాసంతో నీ వైపు తిరిగి అడుగులు వేస్తూ వస్తున్నటువంటి వాళ్ళకి ఎన్నెన్నో ముళ్ళు, రాళ్ళు, రప్పలు ఏర్పరిస్తే ఎలా మార్గంలో? నీ మాయచే ఆ మార్గంబు విశేష కంటకయుతం వయ్యుండే, నీ మార్గమ్మును బట్టి నేను నడువన్. నేను ఇలా నడుద్దామనుకుంటే నీ మాయ వల్ల అక్కడ ముళ్ళు, రాళ్ళు, రప్పలు అన్నీ కూడా ఉన్నాయి. పాదమ్ములందేమో మాంజత గల్గే, దీనికి తోడు నీ మాయ వల్ల ఈ దేహానికి శక్తి కూడా క్షీణించిపోతున్నది. శక్తి తగ్గి పాదమ్ములందేమో మాంజత కల్గే, పాదాలు బాగా నొప్పులుగా ఉన్నాయి, శక్తిని కోల్పోయి ఉన్నాయి. నేను అడుగు తీసి అడుగు వేయటమే కష్టంగా ఉన్నది నా శరీరగతమైన శక్తితో ఆలోచిస్తే. అటువంటిది ఆ మార్గంలోనేమో ముళ్ళు, రాళ్ళు నువ్వు ఏర్పరిచావు. ఓ స్వామి, నట్క సెడెరా, ఈ శరీరానికి శక్తి తగ్గిపోవటం వల్ల నడక తడబడుతున్నది, అడుగులు తడబడుతున్నాయి, రాళ్ళు ముళ్లతో కూడి ఉన్నది నీ మాయ వల్ల ఈ మార్గం. ఇటువంటి ఈ పరిస్థితిలో
నీ సీమంచేరూపాయమున్ తెలుపరా. నీ కైలాస సీమకి చేరుకునేటువంటి ఉపాయం ఏదైనా చెప్పవయ్యా స్వామి. నేను ఈ మార్గంలో నిన్ను ఇలా ఆరాధిస్తూ రాలేను. నాకు శరీరానికి శక్తి తగ్గిపోయింది. మనస్సుకి యోగస్థితిని కల్పించు. మనస్సుకి యోగస్థితిని కల్పించినట్లయితే నీ పాద పద్మములకు అనుసంధానం చెంది నిరంతరం యోగస్థితిలో ఉండేటువంటి నేను ఆ యోగ మార్గం ద్వారా నీ దగ్గరకు చేరుకుంటాను తప్పితే ఈ భక్తితో, ఆరాధనలతో, క్షేత్ర దర్శనాదులతో, నీకు అనేకమైనటువంటి పూజా విధులతో చేసి నిన్ను చేరుకోవటం అనేది నా వల్ల కాదయ్యా. శక్తి క్షీణించిపోయింది అంటూ శక్తి తగ్గిపోయినటువంటి పెద్దలందరూ కూడా అనుకునే అనుభవైక వేద్యమైనటువంటి విషయాన్ని చమత్కారంగా ఆ పరమేశ్వరునకు నివేదిస్తూ భక్తితో, ఆర్తితో, విశ్వాసములతో, పాండితీ ప్రకర్షతో చక్కని పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన శ్రీ నంబి శ్రీధర్రావు గారు రచించిన లంకరామేశ్వర శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమ శివాయ. करोति या विभक्ति या निहन्ति या जगत्त्रयं समन्ततो विभाति या न दृश्यते क्वचिच्चया. ఓంకారపంజరసుఖీం ఉపనిషదుద్యానకేళికలకంఠీం ఆగమవిపినమయూరీం ఆర్యాం అంతర్విభావయే గౌరీం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ ఉమాయై నమః. పార్వతీ పరమేశ్వరుల దివ్య దాంపత్యంలోన్న ప్రత్యేకతను వివరిస్తున్న శ్లోకం స్పృష్టుం నశక్య పరమే పరైస్త్వం సచాన్యయా చింతయితుం నశక్య. సాధారణంగా భార్యాభర్తల యొక్క దాంపత్యంలో ఒక పరిపూర్ణత ఎప్పుడు పండుతుందంటే ఆమె తన భర్త తప్ప అన్య చింతన లేనప్పుడు ఆమె పతివ్రత అవుతున్నది. అలాగే తన భార్య తప్ప ఇతర స్త్రీ స్మరణ కూడా లేనివాడు ఏకపత్ని వ్రతుడవుతున్నాడు. సీతారాముల వలనే వారి యొక్క దాంపత్యం పండుతుంది. అప్పుడు పరపురుషులు ఆమెను తాకకుండా ఉండగలగడం, పరస్త్రీ అతన్ని అంటకుండా ఉండగలగడం అనేది చాలా దివ్యత్వం. అది పార్వతీ పరమేశ్వరుల వద్ద మాత్రమే సాధ్యమవుతుంది. ఎందుకంటే ఆ పరాశక్తిని పరులు కనీసం చూడలేరు, స్పృశించలేరు. ఆ పరమ పురుషుడు ఇతరుల ఊహకు కూడా అందడు. అటువంటప్పుడు అన్యుల యొక్క ఎటువంటి స్పర్శ కానీ చింతన కానీ లేనటువంటి వారు. అందుకు స్పృష్టుం నశక్య పరమే పరైస్త్వం. హే పరమే అంటే సర్వోత్కృష్టురాలవైన ఓ అమ్మా, ఇతరులు నిన్ను స్పృష్టుం నశక్య కనీసం స్పృశించను కూడా లేరు తల్లి. అంతేకాదు అతగాడు సచాన్యయా చింతయితుం నశక్య, అతడు ఇతరుల చేత ఊహకు కూడా అందడు. ఎందుకంటే యన్మనసా నమనుతే యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ. ఉపనిషత్తులు చెప్పినట్లుగా మనస్సుకి మాటకి అందడాయన, కనుక ఇతరులు ఊహకు కూడా అందడాయన. నువ్వు ఇతరులు స్పృశించలేనటువంటి స్థితిలో ఉన్నావు. అటువంటి దాంపత్యం మొత్తానికి త్వమేవ సర్వస్య సయేవతే అంబా. శివునుకు నువ్వు, నీకు శివుడు, అంతే. ఇలాంటి దాంపత్యమే సత్యమైనటువంటిది. అలాంటి సత్య దాంపత్య స్వరూపమే మీరు అన్నారు. ఈ చెప్పడంలో విశేషం ఏంటంటే భారతీయ సంస్కృతిలో వివాహ వ్యవస్థకి దాంపత్య ధర్మానికి ఒక ప్రత్యేకత ఉన్నది. దంపతుల బంధం కలకాలం ఉండేది, అది మధ్యలో తెగేది కాదు. ఆ దివ్యత్వానికి మూలం ఎవరయ్యంటే ఆది దంపతులే, పార్వతీ పరమేశ్వరులే. అందుకు వారు ఉభయులు కూడా అటువంటి అన్యోన్యమైనటువంటి ఏకత్వంతో ఉంటారు. అలాంటి దాంపత్య ధర్మాన్ని గృహస్థాశ్రమంలో స్వీకరించినట్లయితే వాళ్ళు కూడా దివ్యత్వాన్ని పొందుతారు. అందుకే భారతీయ సంస్కృతిలో దాంపత్య ధర్మం కూడా దివ్యత్వంతో కూడుకున్నది, డివినిటీ అంటారు. అంతేగాని కేవలం లోక వ్యవహారం కోసం స్త్రీ పురుషులు కలిసి బ్రతకడం కాదు. ఆ దాంపత్య ధర్మంలో దివ్యత్వాన్ని ఆవిష్కరించుకోవాలి. భారతదేశంలో ప్రతి దంపతులు కూడా పార్వతీ పరమేశ్వరులను గుర్తు చేసేటంత అన్యోన్యంగా ఉండాలి. అటువంటి దాంపత్యం పార్వతీ పరమేశ్వరుల వద్ద ఉన్నది. అందుకే త్వమేవ సర్వస్య సయేవతే అంబా. శివునకు నువ్వు మాత్రమే, నీకు శివుడు మాత్రమే. అందుకు మీ దాంపత్యం సత్యమైనది. సత్యము అంటే త్రికాలాలలోనూ నశించనిది అని, అదేవిధంగా అమోఘమైనది, వ్యర్థము కానిది అనే భావాన్ని చెప్తున్నారు.
అలాంటి సత్యదంపతులకు నమస్కారం చేసుకుంటూ ఆ వివాహ సమయంలో ఈ పాణిగ్రహణం తర్వాత శివునికి అమ్మవారికి ఏదైనా కానుక ఇవ్వాలనిపించిందిట. ఆ కానుక ఇస్తున్నాడు. ఇది ఒక భావనాత్మకమైన చిత్రణ. నిజాద్వతం సేందుత ఇందు మన్యం ఉత్పాజ్యతే శంభురదాద్వతం సం మూర్తామివాసౌ శుభగాత్రి రాత్రిం ప్రాప్యత్వదీయాం కబరీం చకాసే. పరమేశ్వరుడి దగ్గర ప్రత్యేకంగా ఉన్న ఆభరణం చంద్రుడు, నెలవంక. ఆ శిరస్సుపై ఉన్న ఆ చంద్ర కళలోంచి ఒక కళ తీసేట. దీపంలోంచి దీపం తీసినట్లుగా తన చంద్రకళలోంచి ఒక కళ తీసి అమ్మవారి యొక్క సిగపై పెట్టాడు. ఎంత అద్భుతమైన భావన ఇక్కడ. ఆ నెలవంకనే కానుగ్గా ఇచ్చాడు. కొందరు అంటూ ఉంటారు, ఆకాశంలో చంద్రుడిని తెచ్చి నీ నుదుట పెడతాను లేదా నీ సిగలో పెడతాను అని. పరమేశ్వరుడు చేసిన పని ఏమిటంటే తన శిరస్సుపై ఉన్న చంద్రకళలోంచి చంద్రకళను తీసి అమ్మవారి యొక్క సిగపై పెట్టాడు. అప్పుడు ఎలా ఉన్నదంటే చంద్రుడు రాత్రిని చేరినట్లుగా ఆ చంద్రకళ నల్లని అమ్మ కురులను చేరింది అన్నాడు. అమ్మ కురులు నల్లగా ఉన్నాయి రాత్రిలాగా. రాత్రిలోకి చంద్రుడు వెళ్ళినట్లుగా ఆ చంద్రకళ ఆ కురులపై చేరి అద్భుతంగా ప్రకాశిస్తున్నది. అసలే శుభగాత్రి అమ్మవారు. శుభగాత్రి అంటే శుభంకరమైన స్వరూపము. అమ్మ స్వరూపము పంచభూత వికారాలు లేనిది, అందుకే శుభము. ఎటువంటి మార్పులు లేకుండా నిత్యమై సత్యమై తేజరిల్లుతున్నది. పైగా ఆ స్వరూపాన్ని ధ్యానిస్తే చాలు శుభం కలిగిస్తున్నది. అందుకు శుభ లక్షణములు కలది, శుభాన్ని కలిగించేది అయినటువంటి అమ్మ స్వరూపానికి ఆ అద్భుతమైనటువంటి నెలవంక మరింత శోభనిస్తున్నది. రాత్రిని చేరిన చంద్రుని వలె నల్లని కురుల్ని చేరి ప్రకాశిస్తున్నది ఆ చంద్రకళ. ఇది శివుడిచ్చిన కానుక అని భావన చేశారు. బభూవిథాగేంద్ర గృహే యదాత్వం సచేశ్వరస్తత్ర చకారవాసం విలోకమానస్తవ దేవి విద్యుత్ పాంచాలికాయా కమనీయ భావం. అసలు ఆ శివునికి అమ్మవారిపై ఎంత ప్రేమ ఉన్నది అనేది ఈ శ్లోకంలో వివరిస్తున్నారు. ఎక్కడో కైలాసంలో తపస్సు చేసుకునే పరమేశ్వరుడు అమ్మవారు హిమవత్పర్వతంలో ఉదయించారు అని తెలిసాక చక్కగా తన నివాసాన్ని హిమవత్పర్వతాల్లోకి మార్చేసుకున్నాడు. అక్కడ తపస్సు చేయడం మొదలుపెట్టాడు. ఏదో అంతర్ముఖుడే తపస్సు చేస్తున్నాడు అనుకున్నారు, కానీ ఆ లోపల ధ్యానమంతా అమ్మవారినే. ఆవిడ్ని వివాహం చేసుకోవాలని ఆ వాసానికి వచ్చేసేట. సచేశ్వరస్తత్ర చకార వాసం. అగేంద్ర గృహే, ఆ పర్వతరాజు యొక్క ఇంట్లో వాసం చేయడం మొదలుపెట్టాడు. ఎందుకంటే అక్కడ నిన్ను చూశాడు గనక ఇంక హిమాలయాల్లోనూ ఉండిపోయాడమ్మా ఆయన అంటున్నారు ఇక్కడ. అంటే వివాహాత్ పూర్వం శివుడు హిమోత్పర్వతాల్లో తపస్సు చేశాడు. అక్కడికి వచ్చి తపస్సు చేయవలసిన అవసరం ఏమున్నదయ్యా అంటే అక్కడ అమ్మవారు ఉన్నారు గనకే వచ్చాట. కానీ ఏమీ ఎరగనట్టు తపస్సు చేస్తున్నాడు, కానీ మనస్సు మాత్రం అమ్మవారి మీద ఉన్నది. అక్కడ అమ్మవారిని చూసి ఆకర్షితుడయ్యాడు. ఆవిడ ఎలా ఉన్నది అక్కడంటే విద్యుత్ పాంచాలిక. అద్భుతమైన మాట అన్నాడు ఇక్కడ. పాంచాలిక అంటే బొమ్మ, విద్యుత్ పాంచాలిక అంటే విద్యుత్తుతో చేసిన బొమ్మలా ఉందిట అమ్మవారు. అంటే మెరుపు తీగల బొమ్మలా ఉన్నది. తటిల్లతా సమరుచి షట్చక్రోపరి సంస్థిత అని చదువుతున్నాం లలితా సహస్రనామాల్లో. అదేవిధంగా తపన శశి వైశ్వానరమయీం తటిల్లేఖా తన్వీం అంటారు శంకర భగవత్పాదుల వారు సౌందర్య లహరిలో. మెరుపు తీగలా ఉన్నది. పైగా మెరుపు తీగలన్నిటితో కలిపి చేసిన బొమ్మలా ఉందిట అమ్మవారు. అటువంటి ఆ స్వరూపాన్ని చూసి, మెరుపు తీగల బొమ్మలా అంటే అమ్మని చూసి కమనీయమైన భావం కలిగి ఆయన హిమవత్ పర్వతంలోనే నివాసం ప్రారంభించాడు, తపస్సు చేసుకుంటున్నాడు. ఆ సమయంలో సిద్ధం సవాం సాధయితుం ప్రవృత్తో యోగం ప్రదగ్ధో మదనశ్చ కల్పే వశీతి కీర్తిం గిరిశస్య భర్తుం తుభ్యం త్వపర్ణేతి యశశ్చ కర్తుం. ఇక్కడ విశేష భావాన్ని చూపించారు. శివునికి పార్వతిపై, పార్వతికి శివునిపై సహజమైన ప్రేమ ఉన్నది. కానీ శివుడు ఏ ప్రేమ లేకుండా తపస్సులో ఉన్నట్టు కనబడుతున్నాడు. ఈ తల్లి కూడా ఆయన కోసం ప్రత్యేకించి తపస్సు చేస్తున్నట్టు కనబడింది. ఈ సమయంలో మన్మధుడు బయలుదేరి శివుణ్ణి వశం చేసుకోవడానికి ప్రయత్నించాని దగ్ధమైపోయాడు. దగ్ధమైతే దగ్ధమయ్యాడు, కానీ శివునకు జితేంద్రుడిని కీర్తి వచ్చేలా చేశాడు. నిజానికి అమ్మవారిపై ప్రేమ ఉన్నప్పటికీ మన్మధుడిని దహనం చేయడంతో శివుడు కామజేత జితేంద్రుడిని పేరు వచ్చింది. ఆ పేరుకు కారణం ఏమిటి? దగ్ధమైన మన్మథుడే. తాను దగ్ధమై శివునికి కీర్తి ఇచ్చాడు. అంతేకాదు అమ్మవారికి అపర్ణ అనే కీర్తినిచ్చాడు. పరమేశ్వరుడు కామజేత అనే కీర్తిని పొందితే అమ్మవారు అపర్ణ అని కీర్తి పొందేట. ఎందుకంటే
ఎప్పుడైతే మన్మథుడు దహనమైపోయాడో పరమేశ్వరుడు అక్కడ అంతర్ధానమైపోయాడు. అప్పుడు పరమేశ్వరుణ్ణి తన వాడిగా చేసుకోవడం కోసం అమ్మవారు అంతవరకు సేవా మార్గంలో ఉన్న తల్లి తపో మార్గాన్ని అవలంబించింది. ఆ తపస్సు చేస్తూ చేస్తూ క్రమంగా ఆహారాన్ని కూడా త్యజించడం మొదలుపెట్టింది. మొట్టమొదటి జలాన్ని విడిచిపెట్టి తర్వాత క్రమంగా ఫలములు మాత్రమే స్వీకరించి తపస్సు చేసి ఆ తర్వాత ఫలాలు కూడా విడిచిపెట్టి పర్ణములు స్వీకరించి తపస్సు చేసింది. కొంతకాలానికి పర్ణములు అనగా ఆకులు వాటిని కూడా విడిచిపెట్టి అపర్ణ అయినది. ఈ మన్మథ దహనం కారణంగానే అమ్మవారు కూడా తపస్సుకు పూనుకొని అపర్ణగా పేరు పొందారు. పరమేశ్వరుడు జితేంద్రుడిగా పేరు పొందారు. ఈ విధంగా శివుని కంటి మంటల్లో తగలబడిన మన్మథుడు శివునికి ఒక కీర్తిని అమ్మవారికి మరొక కీర్తిని కట్టబెట్టాడు అనే భావాన్ని చక్కగా వివరించారు. దీన్ని బట్టి ఆ కళ్యాణ నేపథ్య గాథ అంతా కూడా వర్ణించడం జరుగుతుంది. లీలని స్తుతిలో కలిపి చెప్పడం అనేది గణపతి ముని చూపించినటువంటి అద్భుతమైన ప్రక్రియ. ఒక్కొక్క శ్లోకం చదువుతూ ఉంటే అమ్మవారితో చెప్తున్నట్టుగా కనిపిస్తూనే లోపల లీలావైభవం అంతా సాక్షాత్కరిస్తుంది. ఘోరం తపశ్చేద్రచితం త్వయాపి ప్రాగ్రూపభర్తు సమనుగ్రహాయ విహాయ యత్నం కయ్యాఖిలాంబా సంబంధమప్యర్థముపైత జంతు. ఘోరం తపశ్చేద్రచితం త్వయాపి, నువ్వు ఘోరమైన తపస్సు చేశావు. అలాంటి తపస్సు ఇంతవరకు ఎవరు చేయలేదని ఋషులే చెప్పారు. నా భూతో నా భవిష్యతి అని. ఎందుకు ఆ తపస్సు చేసేవంటే ప్రాగ్రూపభర్తు సమనుగ్రహాయ. ప్రాగ్రూపభర్తు, ఇదివరకు భర్తగా ఉన్నటువంటి వాడిని సంపాదించడం కోసం తపస్సు చేశావు. ఇదివరకు భర్తగా అంటే తాను దక్షపుత్రికగా ఉన్నప్పుడు చేపట్టిన పరమేశ్వరుడే. ఆయన్ని తిరిగి పతిగా పొందడం కోసం తపస్సు చేశావు. విహాయ యత్నం కయ్యాఖిలాంబ సంబద్ధమప్యర్థముపైతు జంతు. ఈ విశేషంలో అర్థం ఏంటంటే అంత తపస్సు నువ్వు చేయవలసిన అవసరం ఏముంది? పైగా ఆయన కొత్తగా ఇప్పుడు రావాల్సిన వాడేం కాదు, నీకు సహజంగా భర్త. అందుకే నువ్వు ఇదివరకు దాక్షాయనిగా ఉన్నప్పుడు ఆయనే భర్త అయ్యాడు. ఇప్పుడు పర్వతరాజపుత్రిగా వచ్చినప్పుడు ఆయన్నే భర్తగా పొందడానికి తపస్సు చేశావు. అంత తపస్సు చేయవలసిన అవసరం ఏమున్నది అంటే సృష్టిలో ప్రయత్నం చేయకుండా ఏది లభించదని మాకు చెప్పడానికై నువ్వు తపస్సును ఆచరించావు. ఇది అద్భుతమైన భావాన్ని చెప్పారు. ఇలాంటి భావం అనేక మంది కవులు చేశారు. అమ్మవారు శివుని కోసం తపస్సు చేయడానికి కారణం ఏమిటయ్యా అంటే శివుడు లాంటి గొప్ప వస్తువుని తపస్సు లేకుండా పొందలేమని మనకు చెప్పడం కోసం అమ్మవారు తపస్సును ఆచరించారు అనే విషయాన్ని చక్కగా వివరించారు. అంతేకాదు ఈ పరస్పర ప్రేమ గురించి ఒక అద్భుతమైన మాట చెప్పారు. లోకంలో అవతల వారిని ప్రేమిస్తూ ఉన్నప్పుడు ఏ కారణాలు చూస్తారో ప్రేమికులకు తెలియాలి, మామూలు వాళ్ళకు చూస్తే అర్థం కాదు ఇక్కడ. అందుకు శివుణ్ణి ఏం చూసి ప్రేమించేవనేది నీకే తెలియాలి తల్లి అంటున్నారు. ఆ రమ్యమైన భావాన్ని రేపు పరిశీలిద్దాం. సర్వం శ్రీ ఉమామహేశ్వర చరణారవిందార్పణమస్తు. జై గురుదత్త, శ్రీ గురుదత్త. సత్యకాముడు గురువు అంటే పరబ్రహ్మ సృష్టిలోని చరాచరాలు అన్నిటిలోనూ కూడా శాంతుడైన ఆ పరమాత్మ స్వరూపుడైనటువంటి గురువును దర్శించాలని గురుగీత చెబుతుంది. గురువు సర్వవ్యాపి కనుకనే అర్హత పొందిన శిష్యుడు ఎక్కడ ఉన్నా క్షణం కూడా ఆలస్యం చేయక జ్ఞానాన్ని అందిస్తాడు. సత్యకాముడి కథ ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది. సత్యకాముడు గౌతముని శిష్యుడు. జ్ఞానం కోసం గురువును ఆశ్రయిస్తాడు. గౌతముడు శిష్యుణ్ణి పరీక్షేందుకు అతనికి ఒక్క బక్కచిక్కిన 400 ఆవులనిచ్చి అడవికి వెళ్ళమంటాడు. వాటిని చక్కగా పోషించి ఆ ఆవుల సంఖ్య 1000 అయ్యాక తిరిగి వచ్చి అతను తనకు కనిపిస్తే అప్పుడు బ్రహ్మజ్ఞానం బోధిస్తాను అన్నాడు. గురువుగారిచ్చిన 400 ఆవుల్లో సగం ఆవులు ఈనలేవు, సంతానోత్పత్తికి పనికిరావు, ఊరికే మేతమేస్తూనే ఉంటాయి, మిగిలినవి మాత్రమే పనికొస్తాయి. ఈ విషయము విన్నవాళ్ళు కొందరు ఇదేం పరీక్ష, మరో గురువును ఆశ్రయించు, ఇలా చేస్తే నీకు బ్రహ్మపదం ఎప్పటికీ దొరకదు, ఇట్లా ఉంటే నువ్వు
అసలు ఏమిటి ఆవులు కాచుకునేది? ఈ ఆవులు ఎప్పుడు ఈంతాయి, ఎప్పుడు 1000 రేట్లు అవుతాయి, ఇది కనపడటం లేదు, అది వీనేటువంటి శక్తి లేదు ఈ ఆవులకి. అందుకని వేరే గురువు దగ్గర వెళ్ళిపోదాం, మనం వెళ్ళిపోను, ఇక్కడ మాత్రం దొరకదు నీకు, అక్కడ దొరుకుతుంది అంటూ సత్యకాముణ్ణి నిరుత్సాహపరిచారు అందరూ. కానీ నిశ్చలమైనటువంటి గురుభక్తి గల సత్యకాముడు ఆ మాటలను పట్టించుకోలేదు. అక్కర్లేదు, ఏమైనా సరే గురువుగారు చెప్పినట్లు 1000 ఆవులయ్యేంత వరకు గోసేవ చేయాలని అడవికి బయలుదేరాడు. ఏమన్నా కానీ 1000 ఆవులు చేయాల్సిందే దీళ్లతో అని బయలుదేరాడు. అడవిలో అత్యంత శ్రద్ధతో ఆవులను మేపుతూ గురుధ్యానం చేసుకుంటున్నాడు సత్యకాముడు. ఇలా కొంతకాలం గడిచింది. ఒకసారి గౌతముడు అక్కడికి వచ్చాడు. గోసేవ చేసే సమయంలో కూడా గురుదర్శనం లభించినందుకు అతడెంతడో సంతోషించాడు. గోసేవ చేస్తున్నా నేను, గురువు నా దగ్గరికి వచ్చి దర్శనమిచ్చాడే, నేను ఎంత భాగ్యవంతుణ్ణి అని సంతోషపడ్డాడు. కానీ ఇక కర్మానుష్ఠానం మానేసి పూర్తిగా గోసేవే చేయాల్సిందని గౌతముడు అతన్ని ఆదేశించి వెళ్ళాడు. నువ్వు ధ్యానం గీనం పూజ అంతా పెట్టుకోకూడదు, నువ్వు ఇవన్నీ మానేసేయాల్సిందే. నువ్వు మానేసి నిజంగా నువ్వు గురుసేవ చేయాలా అనుకున్నప్పుడు నువ్వు కర్తవ్య దృష్టితో ఇప్పుడు దీనంతా మానేసి నువ్వు గోవుల్నే కాచుకోవాలా అతన్ని ఆదేశించి వెళ్ళాడు. గురువు చెప్పినట్లే పూర్తి సమయం గో సంరక్షణ చేస్తూ గోవే పరబ్రహ్మగా భావిస్తున్నాడు. అంతే, ఇంకా ఆ గోవుల్నే గురువుగా పరబ్రహ్మగా భావిస్తున్నాడు. ఇక నా కర్మానుష్ఠానాలు ఏమి అక్కర్లేదు, ఇక గోసేవనే నా కర్మానుష్ఠానం, అదే ధ్యానం, వేరే ఆలోచన లేదు. కొంతకాలానికి ఆవుల సంఖ్య 1000 దాటింది. కానీ సత్యకాముడు ఆ విషయాన్ని కూడా గమనించలేదు. ఎప్పుడు అటానే కాస్తున్నాడు, కానీ దానికేమి అని. ఒక రోజున నది వద్ద ఒక ఎద్దు మానవ భాషలో, ఇంకా ఇక్కడే ఉన్నావేం, బ్రహ్మ విద్య కోసం గురువు వద్దకు వచ్చావు, మేము 1000 సంఖ్య దాటాం కదా, మమ్మల్ని గురువు గారికి ఆశ్రమాన్ని తీసుకువెళ్ళు, బ్రహ్మ విద్య నేర్చుకో నువ్వు అని పలికింది. అప్పుడు గురుదర్శనం కోసం బయలుదేరాడు సత్యకాముడు. అప్పుడు ఆ ఎద్దు ప్రకాశవాన్, ప్రకాశించేవాడు అని బోధించి, తర్వాత పాదాన్ని అగ్నిదేవుడు బోధిస్తాడని చెప్పి మందులో కలిసిపోయింది. బ్రహ్మతత్వంలో మొదటి పాదం సత్యకాముడికి బోధపడింది. కొంత దూరం వెళ్ళాక అనంతవాన్ అని అగ్నిదేవుడు రెండవ పాదం బోధించాడు. అంటే భగవంతుడు భూమి ఆకాశాలు, సర్వలోకాలు, సముద్రాలు ఇలా అనంతుడని అర్థం. ఇక్కడ మరికొంత దూరం వెళ్ళాక ఒక హంస జ్యోతిష్మాన్ అని మూడవ పాదాన్ని బోధించింది. అంటే అగ్ని, సూర్యుడు, నక్షత్రాలు, చంద్రుడు అన్నీ దేవుని శక్తులే అని అర్థం. చివరిలో ఒక నీటి కోడి ఆయతనవాన్ అని చివరి పాదం బోధించింది. ప్రాణం, నేత్రం, చెవి, మనస్సు వంటి శక్తులు దేవుని దయ వల్ల కలిగినవి అర్థం అని అర్థం వస్తుంది ఇక్కడ. జై గురుదత్త, శ్రీ గురుదత్త.